మైనటువంటి బాధ్యతలు తీసుకున్నటువంటి వాళ్ళ నామినేటెడ్ పోస్టులు తీసుకున్నటువంటి వాళ్ళు, అదే విధంగా ఎమ్మెల్యేలు, వాళ్ళ ఎంపీలకు సంబంధించినటువంటి వీళ్ళందరితో కూడా మీటింగ్ అయినటువంటి పరిస్థితి. దాంట్లో ఆయన స్పష్టంగా చెప్పినటువంటి అంశం ఏంటంటే, ప్రజలు మెచ్చుకునేటువంటి విధంగా మీ పని తీరు ఉండాలి. ప్రజల నుంచి మీకు వ్యతిరేకత వస్తే అది మీ మీద వ్యతిరేకత వరకు పరిమితం అవ్వదు, అది పార్టీకి కూడా నష్టం జరిగించేటువంటి అవకాశం ఉంటుంది. అది నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించను అనేటువంటి విధంగా చాలా గట్టిగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈ నామినేటెడ్ పోస్టులతో వీళ్ళతో పాటుగా 2 రోజుల ముందు పవన్ కళ్యాణ్ 9 మంది ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యాడు. అంటే ఆయనకి 21 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వాస్తవంగా 9 మంది ఎమ్మెల్యేలు ఏమిటి అంటే, వీళ్ళ మీద ప్రజల్లో వ్యతిరేకత ఉంది, వీళ్ళు కొంత అప్రజాస్వామికమైన చర్యలకు పాల్పడుతున్నారు, కొంత అవినీతి కూడా ఉంది అనేటువంటి ఒక సమాచారం పవన్ కళ్యాణ్ దగ్గర ఉంది. అందుకోసమనే ఆ ఎమ్మెల్యేలను పిలిచి, మీరు మీ పద్ధతులు మార్చుకోకపోతే కఠినమైనటువంటి విధానానికి వెళ్లాల్సి ఉంటుంది అనేటువంటి విధంగా ఒక రకంగా ఎమ్మెల్యేలకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఇది ఒక ప్రయత్నం అండి కనీసంగా. ఎందుకంటే అధికారం వచ్చినప్పుడు ఈ విధమైనటువంటి అక్రమాలు, అవినీతి, ఈ జాడ్యాలు ఎలాగో అంటుకుంటాయి, ఎవరికైనా అంటుకుంటాయి. అలాంటి పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ విధమైనటువంటి మహిళ జనసేన పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులుగా అంటకూడదు అనేటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి ఆలోచనతో ఒక పవన్ కళ్యాణ్ ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ ప్రయత్నం ఫలిస్తుందా లేదా, వాళ్ళ ఎమ్మెల్యేలు అదే విధంగా వాళ్ళ నామినేటెడ్ పోస్టులు పొందినటువంటి వాళ్ళు అంగీకరిస్తారా, అందుకు సరైన దారిలో ఉంటారా లేదా అనేటువంటిది భవిష్యత్తులో చూడాల్సినటువంటి అంశం. అంటే ఇది నాయకుడు తీరును బట్టి వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎలా ఉంటారు అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా మాటలు పవన్ కళ్యాణ్ ఒక ప్రయత్నం చేస్తున్నాడు. అదే విధంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి మాటల కన్నా మనం చేతలే చూసాం. ఆల్రెడీ 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మాట్లాడుతున్నటువంటి మాటలు కాదు అసలు. 5 ఏళ్ళు ఆయన చేతలేంది, ఆయన పార్టీ ఏంది, ఆయన వ్యవహార శైలి ఏంది, ఆయన ఏ దిశ అనేటువంటిది వాళ్ళ ఎమ్మెల్యేలకి, వాళ్ళ ఎంపీలకి ఇచ్చాడు అనేటువంటిది మనం చూసాం. ఆయన ఏకంగా కొంతమంది మంత్రిత్వ శాఖల్ని ఏర్పాటు చేశాడు. పవన్ కళ్యాణ్ తిట్టడానికి పేరుందని గుడివాడ అమర్నాథ్, దాడిశెట్టి రాజా, అదే విధంగా చంద్రబాబు నాయుడిని, లోకేష్ ని, వాళ్ళ కుటుంబ సభ్యులను తిట్టడానికి కొడాలి నాని, అదే విధంగా వల్లభనేని వంశీ, ఈ విధంగా ఎక్కడికక్కడ మంత్రిత్వ శాఖలను ఏర్పాటు చేసేసి ఆయన బహిరంగ సభల్లోనే జోగి రమేష్ లాంటి వాళ్ళు బండబుతులతో పవన్ కళ్యాణ్ తిడుతుంటే మహదానందం పొందినటువంటి వారు జగన్మోహన్ రెడ్డి. అంటే ఆయన వ్యవహార శైలి ఆ విధంగా ప్రోత్సహించేటువంటి విధంగా, ఏ విధమైనటువంటిది అంటే ఒక